ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నావేమో, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన అనుభవాలు నీ జీవితంలో చూస్తున్నావేమో. వీటన్నిటిని చూసి నా జీవితం ఇంతే, బ్రతికినంత కాలం నేను ఎలాగే బ్రతకాల్సిందేనేమో అని అనుకుంటున్నావా ప్రీతేని బిడ్డ? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది అని. నిశ్చయంగా ప్రీతేని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఉంచండి. రాబో కాలంలో ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు పడుతున్న శ్రమ, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న వేదన, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న దుఃఖం ఏదైనా సరే, ప్రభు సమస్తాన్ని కొట్టివేసి నీవు పడిన శ్రమకు ప్రతిగా దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, రెట్టింపైన దీవెన కలగజేస్తాడు. ధైర్యం కలిగి నిలబడండి. నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న వేదన ప్రభు చూస్తున్నాడు. యథార్థంగా నువ్వు జీవిస్తుండగా, మేలుకరంగా నువ్వు ఉంటుండగా అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా? భయపడకండి, కలవరపడకండి. నిశ్చయంగా రాబో కాలంలో నీకు మేలు కలగబోతుంది. ఆమె. గాడ్ బ్లెస్ యు.